బయటికి వెళ్ళాలంటేనే మనకు భయం అవుతుంది. ఎందుకంటే మనకు భారతదేశానికి ఎవరు బయట దేశం నుంచి శత్రువులు ఎవరు లేరు. బయట దేశం నుంచి ఇప్పటి నుంచి మన చరిత్ర చూసినప్పటి నుంచి కూడా, మన భారతదేశ చరిత్ర చూసినప్పటి నుంచి కూడా ఏనాడు కూడా మన భారతదేశం పోయి వేరే దేశం మీద దండయాత్ర చేయడము, వేరే దేశంతో యుద్ధం చేయడం లేదు. అనుకున్నాం కానీ మన భారతదేశంలో అంతర్గత శత్రువులే భయంకరంగా ఉన్నారు. ఆ అంతర్గత శత్రువులు ఎవరు అనంటే మన భారతదేశంలో, మన ఇంటి పక్కనే, మన ఇంటి ముంగంటనే, మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ఊళ్ళలోనే ఉంటారు. వాళ్ళకేంటంటే దేశం మీద భక్తి ఉండదు, మన సంస్కృతి మీద భక్తి ఉండదు, మన ధర్మం మీద భక్తి ఉండదు. ఎంతసేపు మనము తిన్నామా, పన్నామా, ఉన్నామా, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని మా కొడుకులకు, మా మునిమన్మలకు, మన్మరాళ్ళకు అందరికీ డబ్బు సంపాదించి పెట్టుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది. కానీ ధర్మం ఎక్కడ పోతుంది, దేశం ఎక్కడ పోతున్నది, ఎలా అవుతున్నది అనేది ఎవరు పట్టించుకోండి. అదేవిధంగా ఒక విధంగా చూస్తే ఈ మధ్య లవ్ జిహాదులు కూడా చాలా భయంకరంగా అయిపోయినాయి. ఆ లవ్ జిహాదులు కూడా మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన భారతదేశాన్ని నాశనం చేయాలంటే లవ్ జిహాద్ వలన కూడా ఎంతోమంది అమ్మాయిలను తీసుకుపోయి ఊచకుంటలు పోసేసి వాళ్ళని చంపేసేసి 100 తుక్కలు చేసి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పహల్గాంలో జరిగిన ఈ యొక్క భయంకరమైన ఘటన మనం మర్చిపోనిది. ఈ భయంకరమైన ఘటనలు అంటే ఎన్నో ఘటనలు జరిగేవి ఉన్నాయి. కాబట్టి మనమందరము భారతీయులం. ఎవరు ఏ మతం కాదు, ఏది కాదు, ఏం కాదు, మనమంతా మన భారతీయులం అన్న ఒక ఉద్దేశంతోనే మనం అందరం కలిసిమెలిసి ఉండి భారతదేశంలో ఉన్న ఎవరైతే అంతర్గత శత్రువులు ఉన్నారో, సెక్యులర్ వాదులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో ఆ సెక్యులర్ వాదులు కూడా మీరందరూ ఈరోజు ఒక భారతీయులు ఏంటంటే ఒక హిందువులకు ఒక్కరికే, హిందువులు ఒక్కరే జీవిస్తున్నారు. ఆ భారతదేశంలో అందరూ జీవిస్తున్నారు. అన్ని పార్టీలు వారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, టీడీపీ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇండి కూటమి ఉన్నది, బీజేపీ ఉన్నది. కానీ వాళ్ళు వచ్చి ఒక్కరు కూడా మన ఈ యొక్క పహల్గాంలో జరిగిన సంఘటనకు ఒక్కరు కూడా సానుభూతి తెలుపలేరు. అంటే అదే నీ వాళ్ళు ఎవరైనా చనిపోతే అందరు రావాలి, చేయాలి, బాధపడాలి. కానీ వాళ్ళ చనిపోయిన వాళ్ళు మన భారతీయులు కాదా, మన వాళ్ళు కాదా? ఇక్కడ ఉన్న పార్టీలకు అందరికి హక్కు లేదా? మీరు ఏదైనా జరిగింది అని అంటే చిన్న విషయాలకు మీడియాలో పెద్దగా వచ్చేస్తాయి. లవ్ జిహాద్ గురించి చెప్పరు, పహల్గాంలో జరిగిన ఘటనల గురించి చెప్పరు. అంతర్గతంగా ఉన్న ఎవరైతే శత్రువులు ఉన్నారో ఈరోజు మన భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు. సోదరులారా, మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే దుష్మన్ కోయి గైర్ నీయే అప్నాయే, దుష్మన్ కోయి గైర్ నీయే అప్నాయే. మనం ఎవరైతే దుష్మన్ ఉన్నారో మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనము గమనించుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న వారందరూ మారాలి. మనం మారుతనే మన దేశం మారుతుంది, మన ధర్మం మారుతుంది, మన ధర్మం సుభిష్టంగా ఉంటుంది, మన దేశం బాగుంటుంది. కాబట్టి మనం అందరము ఒక కంకణం కట్టుకోవాలి. ఏంటి అని అంటే అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకందరూ కలిసి ఉండి మనం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మన భారతదేశము ఈరోజు ప్రపంచ దేశాలకు ఒక గురువుగా మారిపోయింది. ఎవరు అడిగినా కానీ, ఐక్యరాజ్య సమితిలో అయినా కానీ, అమెరికా వాళ్ళు అడిగినా కానీ ఈరోజు మన నాయకులని సలహాలు అడుగుతున్నారు. అంత స్థితికొచ్చిరు. కాబట్టి మన భారతీయులు చాలా మేధావులు, చాలా మేధావులు ఉంటారు. కాబట్టి మనము మన భారతీయతను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పహల్గాంలో జరుగుతున్నాయి. ఎందుకంటే మన వల్లనే జరుగుతున్నాయి. మనము పోనీలే అని వదిలేసినందుకు, మన వాళ్ళులే అని చెప్పేసి వదిలేసినందుకే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మన వాళ్ళు ఎవరు, శత్రువులు ఎవరు అని చెప్పేసి గమనించి వారికి అవకాశం కల్పించాలి. వాళ్ళని మన ఇంటి లోపలికి మనము రమ్మని మనం తలుపు తినకపోతే ఎవరు రారు. శత్రువులు కూడా మనం మన ఇంటి పక్కనే ఉంటారు, మన ఇంటి పక్కనే ఉంటారు. కాబట్టి అది గమనించుకొని మనం కాపాడుకోవాలని కోరుకుంటాం. ఇటువంటి మంచి కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.